హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అండి. ఏంటంటే మామూలుగా ఈ వీక్ నామినేషన్స్లో అందరూ ఉన్నారు కదా. మనం వచ్చేసి ముందుటి నుంచి సింగిల్ ఎలిమినేషన్ అనే అనుకుంటున్నాం, కానీ ఈ వీక్ వచ్చేసరికి డబుల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుందండి. ఫస్ట్ వచ్చేసరికి 5 మెంబర్స్ అయితే ఆల్రెడీ సేవింగ్లో అయితే ఉన్నారు. ఎవరంటే సంజన, తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి గారు, డెమాన్ పవన్, వీళ్ళు వచ్చేసి సేఫ్ అయితే అయిపోయారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్, గౌరవ్, ఆ తర్వాత రీతు, భరణి గారు, దివ్య, వీళ్ళు 5 మెంబర్స్ వచ్చేసి డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. వీళ్ళు 5 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ ఇంకా భరణి గారు ఇంకా దివ్య వీళ్ళిద్దరు కూడా సేఫ్ అయితే అయిపోతారండి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ అలాగే గౌరవ్ వీళ్ళిద్దరు కూడా డబుల్ ఎలిమినేషన్ అనేది కంపల్సరిగా జరుగుతుందండి. ఈ వారం వచ్చేసి వీళ్ళిద్దరు కూడా ఎలిమినేట్ అయితే అయిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వచ్చేసి ఫ్యామిలీ వీక్ ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారు, ఫ్యామిలీ వీక్ కూడా వచ్చేసింది కాబట్టి ఇద్దరిని అయితే ఈ వారం తీసేశారు. సో ఈ వారంలో చూస్తూ అన్నట్లయితే ఇంకా కంపల్సరీగా డబుల్ ఎలిమినేషన్ అనేది జరిగిపోతుందండి. ఎందుకంటే నిఖిల్ వచ్చేసి ఏం లేదండి, అంతా మొత్తం డొల్లా, ఏం పార్టిసిపేషన్ ఏం లేదు. అలాగే అతనికి స్ట్రెంగ్త్కి మించి అతను ఆడొచ్చు, కానీ ఏ ఆట కూడా ఆడలేదు. ఫోటేజ్లో కూడా ఎక్కడా లేడు, ఎక్కడ పార్టిసిపేషన్ లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏమీ లేదు నిఖిల్ దగ్గర నుంచి. సో నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. ఇంకా గౌరవ్ వచ్చేసరికి అతను ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ నుంచి బయటకు వచ్చి తెలుగు నేర్చుకుంటా ఉన్నా కూడా గౌరవ్ అంటే భజన కార్యక్రమం ఎక్కువైపోయిందండి. భజన కార్యక్రమం ఎక్కువైపోయింది, నస్ ఎక్కువైపోయింది. ఇంకా అంటే అద్దుమంటే కళ్యాణ్ కెమెరా దగ్గరికి వెళ్ళేసి ఏంటి బిగ్ బాస్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పటము. ఇంకా మామూలుగా బర్నీ గారు మొన్న ఏదైతే గేమ్ ఆడారు కదా, చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టి బర్నీ గారు గేమ్ ఆడినా కూడా అతని టీంలో ఉన్న బర్నీ గారి గురించి వేరే టీంలో వెళ్ళి చెడ్డగా చెప్పటము, ఇవన్నీ చూస్తా అన్నట్లయితే మనకేం పెద్దగా యూస్ అని అనిపించడం లేదు హౌస్లో ఉండటం గౌరవ్. సో గౌరవ్ కూడా తీసేశారు. దిస్ ఈస్ అన్ఫేర్ ఎలిమినేషన్ అండి, నాకైతే బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో 6 మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ వస్తే 3 మెంబర్స్ గర్ల్స్, 3 మెంబర్స్ బాయ్స్ వచ్చారు కదా. 6 మెంబర్స్ కూడా అందరూ ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఫస్ట్ వచ్చేసరికి రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది కదా. ఆమె ఏదో తోపు తురుము నేను భలే ఆడతాను అది ఇది అని చెప్పింది, రమ్య అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి దువాడ మాధురి గారు బయట ఫాలోయింగ్ బాగుంది, పొలిటీషియన్, ఇంకా అన్ని బాగున్నాయి, గేమ్ బాగా ఆడుతుంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపించేసరికి దువాడ మాధురి గారు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఐషా వచ్చేసి తలుక్కుమని అట మెరిసి ఐషా హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి ఐషా వెళ్ళిపోయింది. ఇంకా శ్రీనివాస్ సాయి గురించి వస్తే శ్రీనివాస్ సాయి గురించి ఏం చెప్పుకోవడానికి మనం ఏమీ లేదండి, ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. శ్రీనివాస్ సాయి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం చెప్పుకున్నట్లు ఈ వీక్ ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. 6 మెంబర్స్ కూడా వైల్డ్ కార్డ్స్ అందరూ అయితే వెళ్ళిపోయారండి. ఇది ఒక క్విక్ అప్డేట్ మీకు ఇద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.